మనందరి పాపముల నిమిత్తమై తమ అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన పాపాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. గత నెలంతా దేవుడు తన రెక్కల క్రింద కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మనందరం కూడా ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానము, గొప్ప దయ లేదంటే ప్రేమతో నేను నిన్ను మళ్ళీ సమకూరుస్తాను అంటున్నారు. దేవుడు మనందరినీ కూడా తన పోలికలో తన స్వరూపమందు సృజించి ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనమందరం కూడా మన యొక్క సొంత ఆలోచన ప్రకారము ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని మనము నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులైపోయే ప్రియులరా. దేవుని యొక్క మాటలను మనము పెడచెవిని పెట్టి సాతాను యొక్క మార్గంలో నడుస్తూ సాతానికి బానిసలైనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకనే ఎఫెసీ పత్రికలో గనక మనం గమనించినప్పుడు, మీరు పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. అవును, మన సొంత ఆలోచనల చొప్పున ప్రకారం నడుస్తూ మనము దేవుని యొక్క జనాంగముగా కాకుండా పరజనాంగముగా, అనగా వేరే వారిలాగా మనము జీవిస్తున్నాం మన జీవిత విధానం. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నిత్య రాజ్యాన్ని ఇస్తాననేటువంటి వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం మర్చిపోయి ఇదే మన లోకము అని జీవిస్తూ నిరీక్షణ లేనటువంటి వారిగా మనమందరం కూడా ఉన్నాం. అంతేకాకుండా లోకమందు దేవుడు లేని వారై ఉండేది అంటారు. అవును, దేవుడు లేనప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో, అనగా దేవుని యొక్క భయము లేనటువంటి వారు ఏ విధంగా అయితే లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ తమ శరీరాశలను తృప్తిపరుచుకుంటూ జీవిస్తారో, మనము కూడా అలాంటి స్థితిలోనే మనం ఉన్నాం ప్రియులారా. క్రీస్తుకి దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. అవును, దేవుడు లేనటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. తద్వారా దానికి వలన వచ్చేటువంటి జీతము మరణమే, నిత్యమైనటువంటి నరకమే, వేదన కలిగినటువంటి ఏడ్పును దుఃఖము కలిగినటువంటి ప్రదేశానికి మనమందరం కూడా వెళ్ళవలసి వచ్చింది. కానీ మనలను సృజించినటువంటి దేవుడు మనము చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ ఆయన కలిగినటువంటి గొప్ప వాత్సల్యముతో తిరిగి దూరస్తులైనటువంటి మనందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి, ఏదైతే మనము కోల్పోయామో నిత్యరాజ్యాన్ని, ఆ నిత్యరాజ్యాన్ని మనందరికీ దయచేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకనే ఆ కింద వచనము 13వ వచనాన్ని కనుక గమనిస్తే 2వ అధ్యాయము, అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అవును, ఆయన తన రక్తాన్ని చిందించాడు మనందరి కొరకు. మనం ఎప్పుడైతే దూరస్తులుగా ఉన్నామో, నిరీక్షణ లేనటువంటి వారిగా ఉన్నామో, దేవుడు లేనటువంటి వారిగా ఉన్నామో, తిరిగి దేవునితో సహవాసం కలిగించడానికి, నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం ఉండడానికే, మనము పాపము లేనటువంటి స్థితిలో ఉండడానికే క్రీస్తు మనందరి కొరకు తన రక్తమును కార్చినట్లుగా మనం గమనించవచ్చు. ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తానని వాగ్దానం ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దూరస్తులైనటువంటి మనందరినీ కూడా తిరిగి సమీపస్తులుగా చేయడానికే ఆయన రక్తాన్ని చిందించారు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి అవిధేయత పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చేత కనికరం పొందుతారో, ఆ రక్తం చేత కడగబడతారో, వారందరినీ కూడా సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ నెల దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి చెదిరిపోయినటువంటి మనము తిరిగి ఆయన దగ్గరకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇదిగో నేను ఈ లోకానికి వచ్చింది చెదిరిపోయినటువంటి నిన్ను, దూరస్తులైనటువంటి నిన్ను, నిరీక్షణ లేనటువంటి నిన్ను, పరజనులుగా బ్రతుకుతున్నటువంటి నిన్ను నా వాణ్ణిగా చేసుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ నెల దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ద్వారా ఆయన దయతో ఆయన సమీపానికి చేరదాం. నిత్యమైనటువంటి నరకం నుంచి, వేదన కలిగినటువంటి ప్రదేశం నుంచి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ నెల మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. గొప్ప వాత్సల్యంతో దూరమైనటువంటి నిన్ను నేను సమకూర్చుకొని నా దగ్గరకు చేర్చుకుంటానన్నాడు ఆయన. మీ పిలుపును ప్రభావం మేము నిర్లక్ష్యం చేయకుండా మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని చేరుకునే భాగ్యం ప్రతిబిడక దయచేయమని
యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.